హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్తున్న దాని ప్రకారం డిఎస్సి మెరిట్ లిస్టు రాబోతుందా నిజంగా అనేది ఒక చిన్న సందేహం. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈరోజు డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఒకసారి గమనిస్తే దీంట్లో ఏమని పేర్కొన్నారు అంటే ఇక్కడ చూడండి, క్రీడా కోట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఓ ప్రకటనలో తెలియజేశారు ఈరోజు డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇస్తామని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రీడాకోట మెరిట్ జాబితా పూర్తయినందున అన్నారు. క్రీడాకోట మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. క్రీడాకోట మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మెరిట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో పెడతాం. అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే సమాచారం పొందాలి. ఇక్కడ ఈరోజు ఇచ్చేది అన్ని పోస్టులకు సంబంధించినటువంటి జనరల్ పోస్టులకు సంబంధించినటువంటి మెరిట్ జాబితానా, లేదంటే ఓన్లీ క్రీడా కోటాకి సంబంధించినటువంటి మెరిట్ జాబితానా అనే సందేహం అయితే అభ్యర్థులకి రావడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ పేర్కొన్న దాని ప్రకారం క్రీడా కోట మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మెరిట్ జాబితా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉంచుతాం అని చెప్పేసి అన్నారు. వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లో పంపించడం జరుగుతుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇది ఒకటి మాత్రం క్లారిటీ కంపల్సరీగా రావాల్సి ఉంది. అది ఏంటి అంటే డిఎస్సికి సంబంధించి క్రీడాకోట అభ్యర్థుల మెరిట్ జాబితానా, లేకపోతే అన్ని జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించినటువంటి మెరిట్ జాబితా కూడా ఇవ్వబోతున్నారా అనేది ఒక చిన్న సందేహం అయితే ఉంది. దానికి ఇదే విషయం అన్ని చోట్ల రావడం జరిగింది. అభ్యర్థులకి ఈ యొక్క మ్యాటరు మిగిలిన అన్ని న్యూస్ పేపర్లో కూడా ఇదే మ్యాటర్ ఉంది. ఎక్కడ కూడా మీరు కావాలంటే దాన్ని కూడా నేను తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం ఇక్కడ మెరిట్ జాబితా అనేది క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. క్రీడా కోటాకి సంబంధించిన మెరిట్ జాబితా మాత్రమే ఇస్తున్నారా, మొత్తం డిఎస్సి ఓవరాల్గా డిఎస్సి జనరల్ డిఎస్సిని పరిగణలోకి తీసుకుని మొత్తం డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ జాబితా ఇస్తున్నారా అనేది మనం క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అదే విషయాన్ని ఒకసారి మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అదే ఒకసారి చూస్తే మీకు క్లియర్గా ఉంది. మెరిట్ జాబితా డిఎస్సి అధికార వెబ్సైట్లో ఉంచుతాము. క్రీడా కోటాకి సంబంధించినటువంటి మెరిట్ జాబితా పూర్తయినందున అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి మళ్ళా పునరాలోచించాల్సి ఉంది. క్రీడా కోటాకి సంబంధించిన ఓన్లీ మెరిట్ జాబితానా, లేకపోతే ఓవరాల్గా డిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ జాబితానా అనేది ఇక్కడ మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఇది కాసేపు అయితే కానీ దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ బిగినింగ్ నుంచి నిన్నటి నుంచి కూడా అదే విషయం చెప్తున్నారు. క్రీడా కోట మెరిట్ జాబితా పూర్తయినందున మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్